నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు మరికొన్ని విషయాల్ని తెలుసుకుందాం. నువ్వు కర్మ చేయడానికి మాత్రమే కానీ ఆ కర్మ ఫలానికి అధికారివి కాదు. ప్రతి ఫలాపేక్షతో కర్మలు చేయకు. అలాగని కర్మలు చేయడం మానకు. ఓ ధనాన్ని జయించిన వాడ, ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకుండా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు. సమత్వాన్నే యోగమని అంటారు. ఓ ధనుంజయ, ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ నిష్కామ కర్మ కంటే హీనమైంది. అలాంటి కర్మలు చేసేవాళ్ళు అధములవుతారు. కాబట్టి నువ్వు సమబుద్ధిని అవలంబించు అని చెప్తున్నారు. సమబుద్ధి గలవాడు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింప చేసుకుంటాడు. కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు. యోగమే కర్మల్లో కౌశల్యము. ఎంచేతనంటే సత్వబుద్ధి కలిగిన జ్ఞానులు కర్మ వల్లనే ఫలితాలను విడిచిపెట్టి జనన మరణ బంధాల నుండి విముక్తులై దుఃఖరహితమైన పరమపదాన్ని పొందుతారు. మోహమనే ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినబోయే సమస్త విషయాల నుంచి వైరాగ్యం పొందగలవు. అనేక విషయాలు వినడం వల్ల చపలత పొందిన నీ బుద్ధి పరమాత్మ ధ్యానంలో స్థిరమై నిలిచినప్పుడు నువ్వు యోగాన్ని పొందగలవు. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కేశవ, సమాధి స్థితుడైన పరమాత్మ ప్రాప్తికి పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణాలేంటి? అతను ఎలా మాట్లాడతాడు? అతని స్థితిగతులు ఏంటి అని. అర్జున, నువ్వెప్పుడు పురుషుడు మనసులో ఉండే సమస్త కోరికలను వదిలివేస్తాడో, ఆత్మలోనే ఆత్మ సంతృప్తుడై ఉంటాడో అప్పుడే అతడు ప్రజ్ఞుడని చెప్పబడతాడు. దుఃఖాలకి కుంగిపోక, సుఖాలకి పొంగిపోక, ఆసక్తి, భయము, క్రోధాలను త్యజించిన ముని స్థిత ప్రజ్ఞుడవుతాడు. దేనియందు వాంఛలు లేక శుభాశుభాలతో ఆనందానికి దుఃఖానికి దూరంగా ఉండేవాడి బుద్ధి సుప్రతిష్టమైందని అనబడుతుంది. తాబేలు తన అవయవాలు అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో అదేవిధంగా పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించాలి. అప్పుడే అతని జ్ఞానం స్థిరంగా ఉంటుంది. వాంఛలను త్రుంచివేయడం వల్ల మనిషి విషయదూడవుతాడే కానీ వాటి వాసనా బలం మాత్రం పరమాత్మ సాక్షాత్కారంతోనే తొలుగుతుంది. కుంతిపుత్ర, ఎంత ప్రజ్ఞ కలిగి జ్ఞానం జాగ్రత్తగా ఉన్నవాడి మనసైనా సరే ఇంద్రియాల వ్యాకులపరిచి బలవంతంగా లాక్కొని పోతూనే ఉంటాయి. ఇంద్రియాలు వ్యాకులపరిచి బలవంతంగా లాక్కొని పోతూనే ఉంటాయి. ఆ ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని సదా ఆత్మ పైన ఆసక్తి కలిగి ఉండాలి. అలాంటి వాడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది. ఎల్లప్పుడూ విషయాల గురించి ఆలోచన చేసేవాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది. ఆసక్తి వల్ల కోరిక పుడుతుంది. కోరిక తీరకపోతే కోపం కలుగుతుంది. కోపం వల్ల అవివేకం వల్ల స్మృతి వంశము, దానివల్ల బుద్ధి చెడతాయి. బుద్ధి చెడగానే పురుషుడు తన స్థితి నుంచి పతనం అవుతాడు. ఈ విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై మనస్సును తన స్వాధీనంలో ఉంచుకుంటే శాంతిని పొందవచ్చు. మనస్సు శాంతిగా ఉంటే సుఖదుఖాలు నశిస్తాయి. అలాంటి వాడి బుద్ధి త్వరగా నిశ్చలత్వాన్ని పొంది పరమాత్మ మీద పూర్తిగా స్థితమవుతుంది. ఇంద్రియాలను మనస్సును జయించలేని వాడి స్థిరబుద్ధి ఉండదు. ఆత్మ వివేకం, పరమాత్మ చింతన ఉండవు. శాంతి కలగదు. శాంతి లేని వాడికి సుఖమెలా కలుగుతుంది? నీటిలోకి వెళ్లే నావను హోరుగాలి తిష్ట వేసినట్లుగా ఇంద్రియాలను మనస్సు అనుసరించితే ఆ మనస్సు మనిషి యొక్క బుద్ధిని హరింపచేస్తుంది. కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరల్చే నిగ్రహ శక్తి కలవాడు బుద్ధి స్థిరంగా ఉండి స్థితప్రజ్ఞుడు కాగలడు. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దాని జ్ఞాని మెలకువతో ఉంటాడు. సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలకువతో ఉంటాడు. సామాన్యుల మెలకువతో ఉండే సమయం యోగులకు రాత్రితో సమానము. తనలోని ఎన్నెన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఏ విధంగా నిశ్చలమైన గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే సకల భోగాలు ఉన్న స్థితప్రజ్ఞుడు అయినవాడు పరమశాంతిగా నిశ్చలంగా ఉంటాడు.
భోగభాగ్యాల మీద ఆసక్తి ఉన్నవాడు శాంతిని పొందలేడు. ఓకే మాస్టర్స్, కోరికలను వదిలి అహంకార మమకార స్పృహ లేక సంచరించే పురుషుడే శాంతిని పొందగలడు. పార్థ, దీన్ని బ్రహ్మీ స్థితి అంటారు. ఈ జ్ఞానం పొందినవాడు మోహాన్ని పొందడు. మరణకాలం లోపల ఎప్పుడైనా ఈ జ్ఞానాన్ని సాధిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.